హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేను మీ వినోద్. మీకు దమ్ము ఉంటే ఈ వీడియో మొత్తం ఆన్ స్టేజ్గా కంటిన్యూగా చూసి మీ ఒపీనియన్ మాత్రం డెఫినెట్లీ కమెంట్లో మాత్రం పోస్ట్ చేయాలి. ఎందుకంటే చాలా మంది మనోభావాలు మాత్రం డెఫినెట్లీ ఈ వీడియోలో దెబ్బతినే ఛాన్స్ మాత్రం 100% ఫర్ షూర్ ఉంటుంది. ఎందుకంటే నేను ఎప్పుడైనా నిజాలు చెప్పడానికి ట్రై చేస్తాను, నిజాలు చాలా మందికి అరగవు. అంటే కెనాట్ డైజెస్ట్, నిజాలు డైజెస్ట్ చేసుకోలేరు. ఇప్పుడు ఈ టారిఫ్ వార్ వల్ల మన ఇండియా ఏమైనా బెనిఫిట్ అవుతుందా? మన ఇండియాలో పర్టికులర్గా చాలా మంది ఏంటంటే ఎక్స్పోర్ట్స్ మనం చేయగలుగుతాం, మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మనం చేయగలుగుతామా, చేయలేమా, ఎందుకు చేయలేము, ఏం సంగతో మనం ఈరోజు వీడియోలో మాట్లాడడానికి నేను ట్రై చేస్తాను. చాలా మంది మాత్రం హట్ అవుతారు. ఐ హోప్ యూ కెన్ అండర్స్టాండ్, టేక్ ఇట్ యాస్ పాజిటివ్ బ్రో. ఇంకా దానికన్నా ముందు ఒక వీడియోలో ఒక చిన్న గ్లిమ్ మాత్రం మీకు చెప్పాలి. చాలా మంది కామెంట్స్ పెడతా ఉంటారు, భయ్యా నువ్వు అన్ని మాటలు చెప్తా ఉంటావు, మరి నువ్వెందుకు ఏం చేయలేకపోయావు అంటే, నేను ఫ్రాంక్ గా నేను చెప్పేది ఒప్పుకునేది ఏంటంటే, నేను ఆ జీవితంలో పెద్ద ఫెయిల్యూర్ని ఫ్రెండ్, పెద్ద ఫెయిల్యూర్ నేనే చెప్తున్నా. కాబట్టి మీరు కొంచెమన్నా ఆలోచించండి మీ యంగ్స్టర్స్ గురించి. ఇప్పుడు నేను ఎందుకు ఫెయిల్యూర్ అంటున్నానంటే, నేను ఇప్పుడు ఎక్స్పెరిమెంట్లు R&Dలు చేసి, నేను రీసెర్చ్లు చేసి, బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ చేసి నాశనం అయ్యే సిచ్యువేషన్ నేను లేను. ఎందుకంటే నాకు ఫ్యామిలీ ఉంది, ఫ్యామిలీ నేను చూసుకోవాలి, అది పెద్ద రెస్పాన్సిబిలిటీ. కాబట్టి అట్లాంటి R&Ds నేను చేయలేకపోతున్నాను. ఎందుకంటే నా ఫ్యామిలీ ఫైనాన్షియల్లీ నాకు ఎవరు బ్యాక్ ఎండ్ లో సపోర్ట్ లేరు కాబట్టి. ఓకేనా? సో ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడుతున్నాను దేని గురించి? ఫస్ట్ పాయింట్, కరప్టెడ్ పొలిటికల్ పార్టీ. సెకండ్, గవర్నమెంట్ అఫీషియల్స్ కరప్టెడ్. థర్డ్, వరస్ట్ బ్యాంకింగ్ సిస్టమ్. ఫోర్త్, ఫ్యామిలీ మైండ్ సెట్. ఫ్యామిలీకి మోటివేషన్ ఇచ్చే మా పీపుల్ కి ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు యంగ్స్టర్స్ అందరూ లేజీ అయిపోయినారు అన్నమాట. 6, ఇంటర్నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది లేదు. 7, ఫ్రీ బీస్. 8, రా మెటీరియల్ ఎక్స్పోర్ట్. ఈ 8 పాయింట్లు మనని మ్యానుఫ్యాక్చరింగ్ చేయకుండా ఆపేస్తా ఉంది. ఎందుకంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి పొలిటికల్ సిస్టమ్ గురించి మనం మాట్లాడితే వాళ్ళ ఇంటెన్షన్ ఒకటే ఉంటుంది, ఏంటంటే నెక్స్ట్ 5 years లో మనం ఎట్లా రావాల్తాం పవర్లు అని చెప్పేసి ఈ 5 years నుంచి వాళ్ళు ప్రిపరేషన్ చేసుకుంటూ పోతుంటారు. కాబట్టి మనం ఇన్ డెప్త్ గా మాట్లాడుకుంటూ పోతున్న వీడియో లెంత్ అనేది హ్యూజ్ గా పెరిగిపోతుంది. కాబట్టి నేను దాని గురించి చెప్పక టచ్ చేయట్లేదు అన్నమాట. ఓకే, అర్థమైందా? ఫస్ట్ వరస్ట్ పొలిటికల్ సిస్టమ్ మనది వరస్ట్ ఉందంటే కోర్స్ అది ఒప్పాల్సింది, తీరాల్సిందే. ఎందుకంటే వాళ్ళ పర్సనల్ ఎజెండాస్ గురించి, వాళ్ళ పార్టీ మోటివ్స్ గురించి వాళ్ళు పనిచేస్తారు. యువత గురించి ఎవ్వరు ఎక్కువ మాట్లాడరు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. నెక్స్ట్ వచ్చేసి కరప్టెడ్ అఫీషియల్. మన దగ్గర కరప్షన్ లేకుండా ఏ గవర్నమెంట్ అఫీషియల్ పనిచేయడు. అది గ్రౌండ్ ఫ్యాక్ట్, అది ఫీల్డ్. దాని గురించి మనం మాట్లాడమా, అది పెద్ద తప్పు అయిపోతుంది, నేరం అయిపోతుంది అనమాట. డబ్బులు ఉంటే మనం ఏమైనా చేయొచ్చు, డబ్బులు లేకపోతే అన్ని కింద మీద వెనక ముందు అన్ని మూసుకొని కూర్చోవాల్సిందే. వరస్ట్ బ్యాంకింగ్ సిస్టమ్ అని ఎందుకంటున్నానంటే, బ్యాంక్స్ లో పోయి మనం లోన్స్ కి అప్రోచ్ చేసినప్పుడు ఇన్స్టర్ పోయి నేను కొత్త ప్రాజెక్ట్ నేను తయారు చేస్తాను, ఒక ప్రోడక్ట్ తయారు చేసి అది మ్యానుఫ్యాక్చర్ చేద్దాం అనుకుంటాను, మన లోకల్ మార్కెట్ లో ఈవెన్ ఎక్స్పోర్ట్స్ కూడా నేను చేయడానికి రెడీ ఉన్నాను, అయినా కానీ మీరు సపోర్ట్ చేయగలుగుతారు ఫైనాన్షియల్లీ అంటే నాట్ అట్ ఆల్ పాసిబుల్. మన వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ మట్టుకు ఎగ్గొట్టి వేరే దేశాల్లో వెళ్ళిపోయి కూర్చునే వాళ్ళకి కోట్లాది రూపాయలు ఇస్తారు, కానీ ఒక యంగ్స్టర్ కి ఒక 10 లక్షలు ఇచ్చి మిషనరీ కొనుక్కొని ఫ్యాక్టరీ పెట్టుకో అని చెప్పేసి ఇచ్చే ఛాన్స్ మాత్రం అది ఉండదు. ఎందుకంటే ఈవెన్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ బీజేపీ వాళ్ళు
ముద్రా లోన్ అది ఇది అని చెప్పేసి చెప్పినారు. అది ప్రాక్టికల్ గ్రౌండ్ రియాలిటీ చూస్తే నాట్ అట్ ఆల్ పాసిబుల్. ఆ వాళ్ళు కూడా ఏంటంటే మనం పోయి బ్యాంక్ ముద్రా లోన్ గురించి అప్రోచ్ చేస్తే వాడు ఏమంటాడంటే మీకు 50,000 ఇస్తాం, పోయి మిర్చి బండి పెట్టుకో, లేకపోతే గప్చు బండి పెట్టుకో, ఆ బండి పెట్టుకో, ఈ బండి పెట్టుకో అని చెప్పేసి మాట్లాడతారు. కానీ 10 లక్షలు ఇచ్చి నీకు చిన్న ఇన్వెస్ట్మెంట్ పెట్టి నీకు ఫ్యాక్టరీ పెట్టుకుంటావు అంటే నాట్ అట్ ఆల్ పాసిబుల్. నెక్స్ట్ వచ్చేసి ఫ్యామిలీ మైండ్ సెట్. మన పేరెంట్స్ ఏమనుకుంటారంటే మన కొడుకు ఎప్పుడన్నా సుఖంగానే ఉండాలి, ఎక్కువ కష్టపడకూడదు అని చెప్పేసి ఆ మైండ్ సెట్ తో వాళ్ళు ఏం చేస్తారంటే, అరే నువ్వు పోయి విదేశాల్లో చదువుకోవడానికి నీకు 50 లక్షలు 60 లక్షలైనా పర్వాలేదు, నేను హౌస్ లోన్ తీసుకొని కొలాటరల్ లోన్ పెట్టి మరి నేను విదేశాలకు పంపిస్తాను, పోయి అక్కడ మంచి సుఖంగా బతుకురా అంటారు. కానీ ఒక 10 లక్షలు 20 లక్షలు ఇచ్చి నీ ఫ్యాక్టరీ పెట్టుకో అని చెప్పేసి ఎవ్వరు ఫ్యామిలీ వాళ్ళు ఎంకరేజ్ చెయ్యరు. మన యంగ్స్టర్స్ ఎలా ఉన్నారంటే కూర్చొని సంపాదించుకోవాలి, అంతేగాని కష్టపడి పని చేసి సంపాదించే అంత కెపాసిటీ మన యంగ్స్టర్స్ కి మన ఫ్యామిలీ వాళ్ళు మోటివేట్ చేయలేకపోతున్నారు. ఈవెన్ మన గవర్నమెంట్ కూడా అట్లా సపోర్ట్ చేయలేకపోతుంది. అది కూడా వన్ ఆఫ్ ద మేజర్ డ్రాప్ బ్యాక్. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్. మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా అంటే మన దగ్గర మన దేశానికి పట్టిన అదృష్టం ఏంటంటే ఒక మంచి వి షేప్ లో ఒక కర్వ్ ఉంది, అది ఓషన్స్ కి కనెక్ట్ అయ్యి ఉంది. అది కూడా ఒక మంచి పోర్ట్స్ అంటే గవర్నమెంట్ వాళ్ళు ఆపరేట్ చేసే పోస్టులు కాకుండా పోర్ట్ అంటే ఎక్స్పోర్ట్ పోర్ట్స్ కాకుండా అన్ఫార్చునేట్లీ ఏమైందంటే వీళ్ళు మొత్తము ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టేసి వాళ్ళు ఇష్టమైన ఇష్ట లాగా అయిపోయింది అనమాట. అయిందా, అదొక వన్ ఆఫ్ ద పెద్ద డ్రాబ్యాక్. నెక్స్ట్ వచ్చేసి ఫ్రీ బీస్. మన దగ్గర ఏమైపోయిందంటే మొన్న రీసెంట్ గా తెలంగాణలో సన్న బియ్యం ఇస్తున్నారు రేషన్ షాప్ లో అని చెప్పేసి ఎంతో మంది సంతోషపడ్డారు అనమాట. అది మన దౌర్భాగ్యం అని చెప్పేసి మనం ఫీల్ అవ్వాలి ఎస్పెషల్లీ. ఎందుకంటే రేషన్ షాప్ లో పోయి రేషన్ తెచ్చుకునేంత కెపాసిటీ కూడా లేకుండా ఉన్నారు జనాలు అని చెప్పి గవర్నమెంట్ అషేమ్ గా ఫీల్ అవ్వట్లేదు అనమాట. రేషన్ షాప్ లో తెల్ల బియ్యం ఇస్తున్నామో సన్న బియ్యం ఇస్తున్నామో అని చెప్పి సంతోషంగా ఫీల్ అవుతున్నారు చూడండి. దాన్ని బట్టి మన పొలిటీషియన్స్ వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉందో మనం ఆలోచించారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళు ఈ మన జనాలు ఇలానే ఉండాలి అనేసి ఫిక్స్ అయిపోయినారు. మన వాళ్ళు ఎక్కువ ఎదిగిపోయినారు అనుకోండి, మన మాట విన్నారు కాబట్టి ఇలానే ఉండాలి, వాళ్ళకి రేషన్ షాప్ లో సన్న బియ్యం ఇస్తే సంతోషపడేటట్టు వాళ్ళ మైండ్ సెట్ మనం క్రియేట్ చేయాలని చెప్పేసి మన పొలిటీషియన్స్ ఎప్పుడు ఇంటెన్షన్ గా ఉంటారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి రా మెటీరియల్ ఎక్స్పోర్ట్. మన పెద్ద రా మెటీరియల్స్ అన్ని మనం వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేయగలుగుతాం, కానీ ఫైనాన్షియల్ అంటే ఫినిష్డ్ గుడ్ మాత్రం ఎప్పుడు మనం తయారు చేయలేకపోతాం. అన్ఫార్చునేట్లీ ఎస్పెషల్లీ ఏంటంటే లెదర్ ఎక్స్పోర్ట్స్ లో వన్ ఆఫ్ ద ఇండియా ఇస్ ద బెస్ట్ అనమాట. కానీ మనము లెదర్ బ్యాగ్స్ కానీ లెదర్ జాకెట్స్ కానీ లెదర్ షూస్ కానీ అట్లాంటి మ్యానుఫ్యాక్చర్ చేయలేకపోతున్నాము. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద మేజర్ డ్రా బ్యాక్. ఇప్పుడు నేను వీడియో స్టార్టింగ్ లో చూపించినట్టు చిన్న వీడియోస్ ఉన్నాయి కదండి, ఆ వీడియోస్ యాక్చువల్లీ ఏంటంటే 10 లక్షలు 15 లక్షలు పెట్టి కొనే మిషనరీతోని వాళ్ళు ఫైనల్ గ్రూడ్ తయారు చేసి వాళ్ళు బయట దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అనమాట. అది పెద్ద విషయం కాదు, మనం కూడా చేయొచ్చు. మనము 50 లక్షలు 60 లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి మనం వేరే దేశాల్లో పోయి చదువుకోవడానికి మనం చేస్తున్న ఆ కృషి పట్టుదల ఉంది కదా, మన ఫ్యామిలీ వాళ్ళు చేస్తున్నారు కదా, అదే బిజినెస్ లో పెట్టమంటే పెట్టరు. ఇంకా మోనోపలి ఎస్పెషల్లీ ఏమైపోయిందంటే పర్టికులర్ కొన్ని కమ్యూనిటీస్ వాళ్ళు మిగతా వాళ్ళని ఎదగకుండా బిజినెస్ లలో మన దగ్గర మనం నాశనం చేయడానికి ఎస్పెషల్లీ ఏంటంటే మార్కెట్ కిల్ చేయడానికి ఇప్పుడు ఇన్ కేసు కొత్త ప్రోడక్ట్ తయారు చేసి మనం అమ్ముదామని ట్రై చేసినా కానీ వేరే కంట్రీస్ నుంచి డంప్ చేస్తారు. ఎస్పెషల్లీ లైక్ చైనా నుంచి హ్యూజ్ గా డంప్ చేసి దాని రేట్ తగ్గించేసి అమ్మడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఎంటర్ప్రెన్యూర్స్ కి ఈ మధ్య బాగా ఎంకరేజ్మెంట్ జరుగుతుంది అనుకుంటాం, కానీ గ్రౌండ్ ఫ్యాక్ట్స్ అండ్ ఫ్రెండ్స్ యాక్చువల్లీ మనము సర్వీస్ ఓరియంటెడ్ మీదనే ఇంకా డిపెండ్ అయి ఉన్నాము. ఎస్పెషల్లీ ఏంటంటే కొంతమంది ఎంటర్ప్రెన్యూర్స్ కొన్ని యాప్స్ తయారు చేసి హ్యూజ్ గా రెవెన్యూ జనరేట్ చేశారు, దాన్ని కూడా అప్రిషియేట్ చేయొచ్చు, అది కాదని కాదు. కానీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే మనం మ్యానుఫ్యాక్చరింగ్ దాంట్లో చాలా వెనుకబడి ఉన్నాం అనమాట. చాలా అంటే చాలా వెనుకబడి ఉన్నాం. ఎస్పెషల్లీ మనం చాలా గవర్నమెంట్ ఏమంటదంటే మేము మీకు ప్రోత్సాహకాలు ఇస్తాము, మీకు అది ఇస్తాము, మీకు ఇది ఇస్తామని చెప్పేసి అంటాం, కానీ అక్కడ పోయి చూస్తే కానే కాదు. సింగిల్ విండో పాలసీ కాదనమాట. దాని గురించి 1,00,000 డాక్యుమెంట్లు కావాలా, 1,00,000 పర్మిషన్లు కావాలా. వాడు ఇన్ కేస్ పర్మిషన్లు చేస్తున్నాడు అంటే దానికి ప్రతి ఎన్నికడ లంచాలు ఇవ్వాల్సి వస్తుంది అనమాట. లంచాలు ఇస్తేనే పనులు అయితే మన దగ్గర, లేకుంటే కానే కాదు. అది గ్రౌండ్ ఫ్యాక్ట్, అది ఒప్పుకొని తీరాల్సిందే. దాంతో పాటు ఇన్ కేస్ గా రా మెటీరియల్ ఎక్స్పోర్ట్స్ లో చూస్తే ప్రతి ఒక్క రా మెటీరియల్ ఎక్స్పోర్ట్స్ లో పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాళ్ళే రా మెటీరియల్స్ గురించి ఎక్స్ట్రాక్ట్ చేసి వేరే కంట్రీస్ ఎక్స్పోర్ట్ చేస్తారు. అది ఒక దౌర్భాగ్యము. అంటే మీకు తెలుసు కదా, పెద్ద గుట్టలు ఎగ్గొట్టి మింగేసిన పొలిటీషియన్స్ మన దగ్గర చాలా మంది ఉన్నారు. సో దాని గురించి మనము మాట్లాడకూడదు, మాట్లాడితే పాపము. ఓకేనా ఫ్రెండ్? ఇక్కడ ఎట్లా జరుగుతుంది నేను చెప్తా. ఎస్పెషల్లీ చైనా వాళ్ళు ఇంతగా డెవలప్ కావడానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు సింగిల్ విండో పాలసీ. ఒక యంగ్స్టర్ చాలా వీడియోస్ చెప్పాను అనమాట. ఒక యంగ్స్టర్ వచ్చేసి నేను ఈ పర్టికులర్ ఫ్యాక్టరీ పెడదాం అనుకుంటున్నాను, వాట్ ఈస్ ఆప్షన్స్ యూ ఆర్ గోయింగ్ టు గివ్ అంటే పర్టికులర్ గా వీళ్ళు వాడికి ల్యాండ్ ప్రొవైడ్ చేస్తాడు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తారంట. ల్యాండ్ ప్రొవైడ్ చేసి ఫ్యాక్టరీ కట్టించి మిషనరీకి వీళ్ళే డబ్బులు పే చేసి పెట్టించి లోన్ లాగా, అంటే యాక్చువల్లీ ఒక లోన్ లాగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ మన ముద్రా లోన్స్ ఎట్లుంటే 50,000 ఇచ్చి మిర్చి బండి పెట్టించుకున్నట్టు వీళ్ళు 10 లక్షలు 20 లక్షలు 30 లక్షలు ఇచ్చి వీడికి మిషనరీ పెట్టించి దాని తర్వాత ప్రోడక్ట్ తయారు చేయించి ఎక్స్పోర్ట్ చేయడానికి ఒక హ్యూజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ లెవెల్ అంటే ఫ్రీ ట్రేడ్ జోన్స్ క్రియేట్ చేసి ట్యాక్స్ లేకుండా నువ్వు ఎంతైనా ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసుకో, ఎంతైనా అమ్ముకో అని చెప్పేసి ఫ్రీ ట్రేడ్ జోన్స్ క్రియేట్ చేసేసి వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా దాని గురించి పోర్ట్ కి సంబంధించిన వరకు హైవేస్ కానీ పోర్ట్స్ కి సంబంధించిన గవర్నమెంట్ అండర్ కంట్రోల్ లో ఉంటుంది కాబట్టి ఎటువంటి డిసిషన్స్ తీసుకున్నా గవర్నమెంట్ తీసుకుంటుంది. వీళ్ళకి ఎక్స్పోర్ట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సో అట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసుకోవాలా. ఈ ఫ్యాక్టరీస్ లలో ఎస్పెషల్లీ ఏంటంటే పొలిటీషియన్స్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మాత్రం అసలు ఉండకూడదు. ఎస్పెషల్లీ ఏంటంటే మన దగ్గర వేరే కంట్రీస్ నుంచి FDS అంటే మనము హైదరాబాద్ లో మాట్లాడుతున్న సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ గురించి ఎందుకు వచ్చినాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాన్ పవర్ అనేది చాలా లో, దట్ టు ఫుల్లీ ఐక్యూ ఉన్న వాళ్ళు సాఫ్ట్వేర్ సంబంధించిన వాళ్ళంటే ఫుల్లీ చాలా ఐక్యూ ఉంటుంది.
ఉంటుంది, వాళ్ళ మ్యాన్ పవర్, వాళ్ళ బ్రెయిన్ పవర్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఫ్యాక్టరీస్ పెడుతున్నారు. అంతేగాని చిన్న చిన్న ఫ్యాక్టరీస్ అంటే ఇప్పుడు కియా ఎగ్జాంపుల్ అనుకో, కార్ ఫ్యాక్టరీ వచ్చి వాడు పెట్టుకున్నాడు, వాడిని ఒక 30 తిప్పలు పెట్టినారు. అది నాకు తెలుసు కదా, మీరు చూసారు కదా, 30 తిప్పలు పెడతా ఉన్నారు. అట్లాంటి కంపెనీస్ వచ్చి మన దగ్గర పెట్టాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఎంకరేజ్మెంట్ గవర్నమెంట్ ఇవ్వాలి, ల్యాండ్ ఇవ్వాలి, వాళ్ళు కమిషన్లు అడగకుండా ఫ్యాక్టరీస్ పెట్టుకున్న ప్రొవిన్స్ ఆప్షన్స్ ఇస్తే చాలా మంచిది అనమాట. వేరే కంట్రీ వాళ్ళు వచ్చి మన దగ్గర ఎందుకు పెట్టారంటే స్పెషల్ ఏంటంటే ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ 5 ఏళ్ళు సపోర్ట్ చేసినా గానీ వాళ్ళు ఏంటంటే డెఫినెట్లీ దాంట్లో కమిషన్ అనే పార్ట్ అయితే కంపల్సరీ ఉంటుంది. అది దౌర్భాగ్యం, దరిద్రం మన దాటిన దేశానికి. ఓకేనా, ఇంకా నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే మళ్ళీ ఏ రూల్స్ పెడుతుందో, అంటే కియాకి జరిగిన ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా. నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చి వాడి మీద మళ్ళీ కొత్త రూల్స్ పెట్టడము, వాళ్ళు ఇబ్బంది పెడతా ఉంటారు కదా, అరే నేను ఇన్ని కోట్లు పెట్టి నేను కంపెనీలు పెట్టి నేను జనాలకు ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాను, అయినా కానీ నేను ఎన్ని ఇబ్బంది పడాలి, వేరే దేశాలకు పోయి చేసుకుంటే సరిపోద్ది కదా అనేసి వాళ్ళు వెళ్ళిపోతారు అనమాట. వాళ్ళకి ఆప్షన్లు కూడా వెళ్ళిపోతుంది, ఇంకేముంటే ఏం చేస్తారు చెప్పండి, అట్లా అనమాట. ఇప్పుడు జరిగేది ఏంటంటే వియత్నాం, కంబోడియా వాళ్ళు కూడా ఎక్స్పోర్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసినారు. ఎట్లా వీళ్ళు సపోర్ట్ చేసిన గురించి అనమాట. యాక్చువల్లీ వీళ్ళు ఏంటంటే రా మెటీరియల్ హ్యూజ్ గా అక్కడ డంప్ చేయించి అక్కడ మ్యానుఫ్యాక్చర్ చేయించి ఎక్స్పోర్ట్ చేయడం మొదలు పెడుతున్నారు అనమాట. కంబోడియా, వియత్నాం అనేది చాలా డెవలప్మెంట్ అవుతుంది. మీరు మీ న్యూస్ ఛానల్లో చూస్తే మీకు తెలుస్తుంది, లేకుంటే ఈవెన్ మీరు గూగుల్లో మీరు కూడా సర్చ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హూ ఇస్ ద నెక్స్ట్ గ్రేటెస్ట్ ఎక్స్పోర్టర్ టు యూఎస్ అంటే వియత్నాం అని పేరు వస్తుంది. ఎందుకంటే వీళ్ళు చేస్తున్నారు, వీళ్ళు బ్యాక్ ఎండ్ నుంచి పుష్ చేస్తా ఉన్నారు వాళ్ళని. మన దగ్గరకు వచ్చి చేయగలుగుతారా అంటే చేయగలుగుతారు, మనకు కూడా ఫ్యాక్టరీస్ పెట్టించగలుగుతారు, మనం కూడా రా మెటీరియల్ మన దగ్గర ఉన్న రా మెటీరియల్ తో మనం తయారు చేసుకుని అమ్ముకునే కెపాసిటీ మనం క్రియేట్ చేయగలుగుతారు. కానీ వాళ్ళకి ఉన్న కాన్ఫ్లిక్ట్స్ వల్ల మనం ఎక్కువ ఎంగేజ్ కాలేకపోతున్నాము. ఏంటంటే ఒక లాలీపాప్ అనేది ఇచ్చేసారబ్బా, మనకి జనాల నోట్లో ఒక లాలీపాప్ పెట్టేసి ఏంటంటే ఇది మనం బార్డర్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి కాబట్టి మనం దుష్మన్నము కాబట్టి మనం వీళ్ళ దగ్గర నుంచి ఎటువంటి హెల్ప్ తీసుకోకూడదు అని చెప్పి, అది మన దౌర్భాగ్యం అబ్బా. ప్లీజ్ చేంజ్ యువర్ మైండ్ సెట్ చేంజ్ చేసుకుంటే మనం బాగుపడతాం, లేకుంటే నాలాగా ఫెయిల్యూర్ లాగా మిగిలిపోతాం అంటే జీవితంలో. బిజినెస్ మన దగ్గర చేద్దామంటే అంత ఈజీ టాస్క్ కాదు. 100% ప్రాక్టికల్ గా ఆల్రెడీ ట్రై చేసి ఫెయిలియర్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు, ఇప్పుడు ట్రై చేస్తున్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. మీరు మీ ఎక్స్పీరియన్స్ మాత్రం డెఫినెట్లీ కమెంట్ లో మాత్రం పోస్ట్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈ ఆపర్చునిటీ మనం గ్రాప్ చేయగలుగుతామా చేయలేమంటే నాకు తెలిసినంత వరకు అయితే 100% నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. ఎందుకంటే ఇది గ్రౌండ్ రూట్స్ నుంచి రావాలన్నమాట. ఇంత తొందరగా వచ్చేంత సీన్ లేదు. ఇది 40 ఏళ్ళ 50 ఏళ్ళ ఫ్యూచర్ ప్లానింగ్ ఇప్పుడు మన గవర్నమెంట్ వాళ్ళు చేస్తే అప్పటికి ఆ లెవెల్ కి రీచ్ అవుతాం మనం. అంతేగాని అంత ఈజీగా వన్ ఆఫ్ ద రేపే కావాలి మనకంటే నాట్ ఎట్ ఆల్ పాసిబుల్ అనమాట. ఓకే, సో హోప్ఫుల్లీ మీరు అర్థం చేసుకుంటారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. అర్థం కాకపోతే డెఫినెట్లీ కమెంట్ మాత్రం ఫర్ షూర్ గా పోస్ట్ చేయండి. ఓకే అండి, బై బై, హ్యావ్ ఎ నైస్ డే, జై హింద్.